హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సీమ. వెల్కమ్ బ్యాక్ టు సీమాస్ ఛానల్. సో ఈరోజు వీడియోలో చాలా ఈజీగా క్విక్గా అయిపోయే సూపర్ టేస్టీ సాంబార్ని మిక్స్ చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు ఒక 3, నా దగ్గర ఉన్న దోసకాయ వెజ్జీస్ అయితే నేను బెండకాయ దోసకాయ వేసాను. సో మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి మీరు వేసుకోవచ్చు. సో లేకపోయినా పర్వాలేదు. సో 2 స్పూన్స్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1 స్పూన్ బెల్లం పౌడరు, చిటికెడు ఇంగువ. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 3 టమాటాలు పండినవి వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. సో సాంబార్కి ఇదే మెయిన్ టేస్ట్ అండి. ఈ మిక్స్ చేసిన ఈ మిశ్రమం చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది సాంబార్కి. సో ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత తాలింపులు ఎండుమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్న ఈ టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత ఈ బెండకాయలు, దోసకాయ నా దగ్గర ఉన్న వెజ్జీస్ నేను వేసుకున్నాను. సో ములక్కాయ అవి కూడా ఇంగ్రీడియంట్స్ బాగానే ఉంటుంది సాంబార్లోకి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ సాంబారు మన దగ్గర ఏమీ లేవు అనుకున్నప్పుడు మనం చక్కగా ఈజీగా తొందరగా ఒక 3 టమాటాలతో చక్కగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి సాంబార్ అండి ఇది. ఇంకా వేరే టైప్ కూడా నేను చేస్తాను, అది ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను. అలాగే నేను ఇంటిని చాలా నీట్గా అండ్ కిచెన్ని కూడా బాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. సో నెక్స్ట్ వెజ్జీస్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకోవాలి. సో తర్వాత పావు స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకసారి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ చక్కగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఈ సాంబార్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది. తర్వాత ఉడికించుకొని ఉంచుకున్న ఈ కందిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఫర్దర్ వీడియోస్లో మంచి కుకింగ్కి సంబంధించిన చిన్నగా సింపుల్గా అయిపోయేవి నేను చేసి చూపిస్తానండి. తర్వాత చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్న ఈ చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీ పులుపుకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి.
సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఒక స్పూను బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను నేను. బెల్లం పౌడర్ ఆర్ బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. లాస్ట్గా కొత్తిమీర ఒకసారి వేసుకొని బాగా మరిగించుకోవాలి. 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లోని బాగా మరిగించుకోవాలండి. సో అంతేనండి, మంచిగా రుచికరమైన సాంబార్, ఎంతో గుమగుమలాడే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సాంబార్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది కదా. సో ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది ఏంటనేది మీ కామెంట్స్లో నాకు చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.